వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాము. అంటే ఇక్కడ భారీ ఎత్తున అయితే కేటీఆర్కి సంబంధించిన వర్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కానీ బీఆర్ఎస్ భవన్ చుట్టూ మాత్రం భారీ ఎత్తున రావడం అనేది అయితే జరిగింది. అంటే నిన్న ముఖ్యమంత్రికి ఒక సవాల్ విసరడం అనేది జరిగింది. గతంలో అంటే రైతుల విషయంలో మాట్లాడితే ఈరోజు సోమాజి కూడా ప్రెస్ క్లబ్కు వేదికగా చేసుకుని నేను అక్కడ వస్తున్నా, మీరు రావచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రికి సవాల్ విసరడంతో అక్కడ సోమాజిగూడలో శ్రీనివాస్ గౌడ్ పేరు మీద అక్కడ ఒక కాల్ బుక్ చేసుకోవడం అనేది అయితే జరిగింది. సో భారీ ఎత్తున కార్యకర్తలు అయితే బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, నాయకత్వం మొత్తం సోమాజిగూడకు వెళ్ళే ప్రయత్నం అయితే అక్కడ జరుగుతుంది. ఇక్కడ కూడా భారీ ఎత్తున భవన్ దగ్గర మాత్రము కార్యకర్తలు అయితే కనిపిస్తున్నారు. సో మరి ఏంటి, ఎప్పుడు బయలుదేరుతారు ఏంటి అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ నాయకురాలు ఉన్నారు, సునీత ఆనంద్ ఉన్నారు. చెప్పండి మేడం, ఎప్పుడు ఎన్ని గంటలకు బయలుదేరుతున్నారు ఏంటి? ఇప్పుడు బయలుదేరబోతున్నాము. ఏదైతే రేవంత్ రెడ్డి సవాల్ విసిరి వెనక్కి తగ్గుతాడో ప్రతిసారి అంతే, ప్రజల్లోకి విషయాన్ని తీసుకుపోవడం, సవాల్ విసిరడం, మళ్ళీ తప్పించుకొని పోవడం, ఇది పరిపాటిగా మారింది. అధికారంలోకి వచ్చిన 18 నెలలుగా ఇదే తంతు. అంటే మంత్రులు అంటున్నారు, వాళ్ళ మంత్రులు అంటున్నారు, సీతక్ అంటున్నది, పొన్నం ప్రభాకర్ అంటున్నారు, రేవంత్ రెడ్డి స్థాయి కేటీఆర్ కాదు కాబట్టి మా స్థాయి మేము వస్తాము అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది ఎవరిచ్చినటువంటి పిలుపు? రేవంత్ రెడ్డి గారే కదా. మోడీ వస్తాడా, కిషన్ రెడ్డి గారు వస్తారా, కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా? ఆయనే జాబితా చదివిండు కదా. మరి ఈయన స్థాయి మోడీ గారి స్థాయా? మోడీ గారిని ఎందుకు పిలిచిండ్రు? ఈ విషయంలో బీజేపీ ఎందుకు స్పందించదు? బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే అనేది స్పష్టం చేయదలుచుకున్నారా? మరి బీజేపీ మోడీ గారిని పిలిచినా, కిషన్ రెడ్డి గారిని పిలిచినా వాళ్ళు స్పందించడం లేదు. కేటీఆర్ గారిని పిలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం, మరి రాష్ట్ర రైతులకు తానేం చేశాడని చెప్తున్నాడో, ఈ 18 నెలల్లో తానేం చేసిండో, 9.5 ఏళ్ళ కేసీఆర్ ఏం చేసిండో చర్చ చేద్దామనే కదా ఆయన పిలిచింది. మరి ఎక్కడికంటే అక్కడికి నేను సిద్ధం, ఇగో నేను వస్తున్నా అని కేటీఆర్ గారు వస్తున్నారు. ఎంతమంది బీఆర్ఎస్ నుంచి పాల్గొనబోతున్నారు ఈ చర్చలో? ఈ ఎవరు పిలిచింది లేదో, స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వస్తూ ఉన్నారు. అనేక మంది అయితే అక్కడ జమగూడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే, రైట్. చెప్పండి, ఇప్పుడు తెలంగాణ సర్పంచ్ల పూర్వం అధ్యక్షుడు యాదిగౌడ్ గడు ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లుండబోతుంది ఈరోజు చర్చ? అంటే అక్కడ మంత్రులు అంటున్నారు కేటీఆర్ స్థాయి మా స్థాయి, మేము వస్తే సరిపోతుంది, మా ముఖ్యమంత్రి ఎందుకు అని అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కాదు, సవాలు విసిరింది రేవంత్ రెడ్డి గారు. ఆ సవాల్ని మేము స్వీకరించి మేము వస్తున్నాం రా నాయన అని చెప్పంగానే ఒక దొంగలాగా ఒక భయం పడి ఢిల్లీలో పోయి ఇలా దాచుకునే పరిస్థితి రేవంత్ రెడ్డిది ఉన్నది. అంటే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను గంగలో దొక్కేస్తున్నాం, హైడ్రాతోని బాధితులను కొంతమందిని ఇబ్బంది పెట్టి రోడ్ల మీదకి ఇండ్లు కూలగొట్టి రోడ్డు మీదకి వేసినాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి అట్టర్ ఫ్లాప్ అయిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ జనంలోకి డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు చేస్తారు. ఎట్లా చేస్తారు అంటే, వారు ఉనికి ప్రజలలో కోల్పోకుండా మేము మోడీతోని సవాల్ విసురుతున్నాం అని వాళ్ళే సవాల్ విసురుకుంటూ వాళ్ళే పారిపోయి ఢిల్లీలో కూర్చున్న పరిస్థితి ఉన్నది. అలాంటి వాళ్ళతోని మేము కేటీఆర్ కూడా ఆయన స్థాయి కాదంటాడు. కేటీఆర్ స్థాయి ఆయన కాదు, ఆయనకు ఓటుకు నోటులో దొరికిన దొంగగా ఉన్నాడు. నిజాయితీగా నికృష్టిగా హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చూపించిన ఘనత కేటీఆర్ది. అలాంటి వారితో మాకు పోలికలేంది? అసలు ఆ రేవంత్ రెడ్డితోని నాలాంటి వాళ్ళు పాల్గొంటే సరిపోతుంది ఆయన చర్చలలో. ఈరోజు కేటీఆర్ రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి సోమాజిగూడకు రావడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వచ్చారు? కాంగ్రెస్ నుంచి ఎవరు వచ్చారో మీరు మీద చూసినాం, ఎంతసేపు వెయిట్ చేసినాం. మనం రాజకీయాలలో ఒక పదం వాడతాం, బుడద జల్లి పక్కకు తప్పించుకోవడం పని చేసిండు ముఖ్యమంత్రి. మల్లికార్జున ఖర్గే ముంగట ఏదో ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి సవాల్ విసిరిండు. మేము 100 సీట్లు గెలుస్తున్నాం, వచ్చే ఎన్నికలలో 15 ఎంపీ స్థానాలు గెలిచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేస్తామని. వాడు ప్రధానమంత్రి అయ్యేది లేడు, వీడు తిరిగి ముఖ్యమంత్రి అయ్యేది లేదు. సవాల్ విసిరినావు, నువ్వేమన్నావు? వస్తా చర్చకి, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నావు. సవాల్ విసిరినప్పుడు దమ్ముంటే రావాలి. బీజేపీకి సవాల్ ఇస్తున్న వానికి దమ్ము లేదు. వాడు ఇప్పటివరకు కేంద్రం నుంచి ₹1 తెచ్చింది లేదు. కిషన్ రెడ్డి కానివ్వండి, ఎవడైనా కానీ ₹1 తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది లేదు. 10 ఏళ్ళు అభివృద్ధి చేసినాం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. ఖచ్చితంగా చర్చకి సిద్ధమై ఉన్నాం. ఈ దేశ చరిత్రలో ఎవరికి రాని ఆలోచన కూడా కేసీఆర్ గారికి వచ్చింది, అదే రైతు బంధు. కేసీఆర్ గారికి కడుపులో పుట్టిన బిడ్డ లాంటిది రైతు బంధు అని కూడా రైతుల పక్షాన, ఈరోజు నిరుద్యోగుల పక్షాన, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తున్నాడు. వాళ్ళందరి పక్షాన ఈరోజు సవాళ్ళు ఇసిరినందుకు రేవంత్ రెడ్డి గారు దానిపైన చర్చ చేయడానికి మా గౌరవనీయులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ మాట్లాడిండు,
ఇతరత్ర మంత్రులు సీతక్క మాట్లాడింది. మనం మీకు దమ్ము స్వీకరించారు కాబట్టి సవాల్ని కనీసం మేము ముఖ్యమంత్రి పారిపోయిన విషయం మాకు నిన్ననే తెలుసు. అయినా కూడా మంత్రులు వస్తారని చెప్పి కూడా మేము అనుకున్న మంత్రులు వచ్చినా మాకు ఏ భేషదాలం లేదు, మంత్రులు వచ్చినా కూడా ఖచ్చితంగా మాట్లాడతామని కూడా కేటీఆర్ గారు తెలపడం జరిగింది. మళ్ళీ ఒక మంత్రి మేము ఒక దగ్గర 2 గంటల సేపు ఇక్కడ సమయం కేటాయించడం జరిగింది, కానీ ఒక మంత్రి కూడా ఒక బాధ్యత గల మంత్రి కూడా వచ్చి ఈ చర్చలో పాల్గొనలేకపోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వైఫల్యం అనేది కూడా పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒక మాట అన్నాడు, ఏబిఎన్ పైన బీఆర్ఎస్ నాయకులు టచ్ చేసినా ఊకునేది లేదు, దాడిని పాటుపడితే మాత్రం 24 గంటలలో తగిన మూల్యం చెల్లించుకోవాలి, వాళ్ళపైన చర్యలు తప్పవు అని చెప్పేసి అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రమ్మనండి, సవాల్ ఇసరం కాదు, రమ్మనండి. మేమేమి ఏబిఎన్ మీద మాకు ఎలాంటి కక్ష లేదు. మీరు కేవలం కేటీఆర్ గారు ఏదో వ్యక్తిగత జీవితం పైన ఏదైతే రూమర్స్ క్రియేట్ చేస్తారో ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనడానికి పూర్తి ఉదాహరణ ఇది. ఏబిఎన్ రాధాకృష్ణ డోర్ తీసింది ఎవరు? రేవంత్ రెడ్డి. స్వయంగా ముఖ్యమంత్రి అయినాక ఏబిఎన్ రాధాకృష్ణ డోర్ తీసి ఎక్కించిండంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఒక మీడియా ఛానల్ అధినేత కాళ్ళ దగ్గర పెట్టడం అనేది ఆనాడు ముఖ్యమంత్రి చేసిండు. వారికి వక్తాసు పలుకుతూ ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మా బీజేవైఎం నాయకులు సిద్ధంగా ఉన్నారు దాడికి అంటే మేము కూడా ఎదుర్కోవడానికి ఆ దాడిని సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంటే రాజకీయంగా కేటీఆర్ గారిని విమర్శించండి. ఈరోజు చర్చకి ఎందుకు రాలే? బీజేపీ కూడా రమ్మనండి. ఏ రోజు చర్చకి సవాల్ విసిరినా కూడా కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. న్యూస్ ఛానళ్ళ పైన కూడా మేము కేసీఆర్ గారు బొమ్మ పెట్టి వ్యక్తిగత జీవితం, వారికి భార్య పిల్లలు లేరా? ఆ పిల్లలు ఆ న్యూస్ ఛానళ్ళు చూడరా? ఒక తండ్రి పైన ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయంటే వారు ఎంత మానసికంగా కుంగిపోతారనే విషయాన్ని కూడా మీడియా ఛానళ్ళు కూడా తెలుసుకోవాలి. మీరు రాజకీయ విమర్శ చేయండి, పరిపాలన మీద విమర్శ చేయండి తప్ప వ్యక్తిగత జీవితం పైన విమర్శలు చేయొద్దు అని కూడా ప్రతి ఒక్క మీడియా ఛానల్కి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి మీడియా ఛానళ్ళు కూడా మళ్ళీ ఇలాంటి ధోరణి ప్రదర్శిస్తే మాత్రం దాడులు అనేది ఖచ్చితంగా జరుగుతాయి. తెలంగాణ అస్తిత్వం కోసం మా నాయకుడి, ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వాళ్ళు రక్తాన్ని చిందించారు. అలాంటి నాయకుడిపై ఒక మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలని కూడా ప్రతి ఒక్క మీడియా ఛానల్కి కూడా మేము హెచ్చరిస్తున్నాం. చెప్పండి, ఏంది ఈరోజు చర్చకు రమ్మని చెప్పేసి సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి ఎందుకు రాలేకపోయింది? ఇక్కడ మీ నాయకుడు కేటీఆర్ రావడం అనేది జరిగింది, దీన్ని ఎట్లా చూస్తారు? ఆల్రెడీ 2 రోజుల ముందే, ఇవాళ 8 జూలై అన్న, ఆల్రెడీ 2 రోజుల ముందే ఇచ్చారు ఆయనకి. కేటీఆర్ గారు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 2 రోజుల కిందనే ఆయనకి ఇచ్చారు. కానీ అయినా కానీ ఇక్కడ ఆయన ప్లేస్లో ఒక ఎమ్మెల్యే కానీ, ఆయన ఎమ్మెల్సీ కానీ, ఆయనకున్న ఒక మంత్రిని కానీ ఎవరిని పంపించలేదు. దీన్ని బట్టి ఆయనకు తెలుస్తుంది. ఢిల్లీకి 48వ పోయి ఢిల్లీకి పోయి బ్యాగులు మోయడానికి వెళ్తున్నారు తప్ప ఇక్కడికి వచ్చి ఎవరన్నా వాళ్ళు ఇంతమంది కేటీఆర్ గారు వచ్చారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి అయ్యారండి అని 2 రోజుల ముందే చెప్పి మీకు గుర్తించి ప్రెస్ క్లబ్ డే టు టైం ఇస్తే కూడా ఆయన నిర్లక్ష్యంగా భావించి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. సో కాబట్టి దీన్ని బట్టి తెలుస్తుంది ఆయన ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో. తెలంగాణ ప్రజలకే కాదు, ఆయన ఇచ్చిన ఛాలెంజ్లకి ఇప్పటికైనా 4 ఛాలెంజ్ 2 పంచడాగ్లాలు కొట్టడం కాదు, ఇచ్చిన మాటకు ఎవరినో ఒకరిని పంపించాలి కదా. ఛాలెంజ్ విసిరారు, 2 రోజుల ముందే యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా రాకపోవడం అనేది జనాలు చూస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన వీళ్ళు 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఏవి నెరవేరవు. సో ఇలాంటి మీకు కేసీఆర్ గారు అవసరం లేదండి, కేటీఆర్ గారు హరీష్ రావు గారు చాలు, మీకు మా సోషల్ మీడియా వారియర్స్లో చాలని చెప్పి కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. సో ఛాలెంజ్ స్వీకరించి ఇక్కడ రాకపోవడంగా ఢిల్లీకి 48 సార్లు పోతారు, ఇంకో 10 సార్లు అయినా పోయి ఏం చేస్తున్నారు, ఒక రూపాయి తెచ్చారా, ఏం చేశారనేది జనాలు తెలుసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఇచ్చారు. చెప్పండి సార్, మాట అన్నట్లనే కేటీఆర్ ఈరోజు 8 తారీఖు నాడు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వస్తున్నా చర్చకు రండి అని కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసరడం జరిగింది. దానిలో ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడాడు, ఈరోజు వచ్చాడు. మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు, ముఖ్యమంత్రి గారే మీరు ఎవరైనా చర్చకు సిద్ధమా అని ప్రకటించినటువంటి నేపథ్యంలో కేటీఆర్ గారు స్పందించి 8వ తారీఖు నాడని 3 రోజుల ముందే చాలా స్పష్టంగా ఏ విషయాలైనా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదిక ద్వారా చర్చించుకుందాం, ఎందుకంటే అన్ని ప్రజాస్వామిక ఆకాంక్షలకు వేదిక అయినటువంటి ప్రెస్ క్లబ్లోనే అన్ని విషయాలు మాట్లాడదామని కేటీఆర్ గారు అనుకున్న టైంకు 11 గంటలకు వారు రావడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు నిన్ననే ఢిల్లీకి పోయింది. అంటే కేవలం బహిరంగ సభలో మాట్లాడడం తప్ప ప్రజలకు వచ్చి సరైనటువంటి వివరణ ఇచ్చేటువంటి స్థాయి రేవంత్ రెడ్డికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అందుకే కేటీఆర్ గారు అనేక విషయాలు ప్రస్తావించారు. ఇవాళ చర్చకు రావాల్సినటువంటి రేవంత్ రెడ్డి చర్చకు రాకుండా, ఒకవేళ ముఖ్యమంత్రికి పనులున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డో ఇంకో రెడ్డో లేకుంటే ఇంకొక నాయకుడో వచ్చి
చర్చలో పాల్గొని ప్రభుత్వ వైఖరి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఇవాళ ప్రభుత్వ వైఖరి చెప్పకుండానే ఇవాళ పారిపోయినటువంటి నేపథ్యం చూస్తే ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా నిజమని ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా తేలిపోయింది. ఇవాళ గోదావరిలో కృష్ణాలో వరదలు వస్తున్నప్పటికీ కూడా ఆ నీళ్ళని అట్టిపెట్టి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వనటువంటి డొల్లతనం ఇక్కడ తేలిపోయింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం కేవలం 11,000 ఉద్యోగాలు ఇచ్చి గతంలో కేసీఆర్ ఇచ్చిన 50,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి 60,000 ఖాతాలో రాసుకుంటున్నారనేది తేలిపోయింది. రైతు బంధు అనేటువంటి పేరు మీద 4 రైతు బంధులకు కేవలం 1 రైతు బంధు మాత్రమే మీరు 12,000 ఇచ్చి 15,000 ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి డొల్లతనం తేలిపోయింది. అట్లాగే రుణమాఫీకి సంబంధించినటువంటి విషయం 40,000 కోట్లు చేస్తామన్నారు, కేవలం 21,000 కోట్లకే పరిమితం చేసిండ్రు. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, తులం బంగారం ఇస్తామన్నారు, ఇప్పటి వరకు జాడలేదు. ఉద్యోగులకు కరువు భత్యాలు ఇస్తామన్నారు 5, ఒక్కటిచ్చి సర్దుకోమన్నారు. పిఆర్సీ లేదు, 317 జీవోకి సంబంధించి లేదు. 1వ తారీఖు నాడు వేతనాలు ఇస్తున్నామనే పేరు మీద ఇలా ఒక ఏపీఓ వేతనం రాక మరణించినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలన్నీ కూడా ఇవాళ స్పష్టంగా కేటీఆర్ గారు ఎండగట్టినరు. దీనికి దమ్ముంటే సమాధానాలు చెప్పాల్సిందిగా. సమాధానాలు ఎట్లా చెప్పాలి? కేవలం ప్రెస్ మీట్ల ద్వారానో ఇంకొక ద్వారా కాదు. మీరు చెప్పిన అన్నీ అమలు చేసి 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసి కేటీఆర్ మాట్లాడినటువంటి వాటికి జవాబు చెప్పాల్సిందిగా మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తాం. అంటే అక్కడ కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు కేటీఆర్ స్థాయి కాదు, మా ముఖ్యమంత్రితో మాట్లాడేది కేటీఆర్ స్థాయి కాదు, కాబట్టి ముఖ్యమంత్రి రానవసరం లేదు, మేము వస్తే సరిపోతుంది కేటీఆర్ స్థాయికి అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? స్థాయి ఎవరిది? కేటీఆర్ స్థాయి అనేటువంటిది, కేటీఆర్ ఒక ఉద్యమకారుడు, కేటీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి నాయకుడు, ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు, ఒక 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు. ఈ కేటీఆర్కు స్థాయి లేదు. రేవంత్ రెడ్డికి ఏం స్థాయి ఉంది? కొడంగల్ నుంచి పారిపోయి మల్కాజ్గిరికి వస్తే రేవంత్ రెడ్డి స్థాయి పెరిగిందా? ఎట్లా పెరుగుతుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కాబట్టే గౌరవం ఇచ్చి ఒక సీట్ వేసి ఆయన గౌరవంగా, మేము ముఖ్యమంత్రి పట్ల మాకేమీ లేదు, ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యత వహిస్తున్నటువంటి నీ పార్టీ అనేక అలవిగానే హామీలు ఇచ్చింది, హామీల వలన ప్రజల్ని మోసం చేసింది. ఈ మోసాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్షాల మీద నిరంతరంగా దాడులు చేస్తూ ఉన్నారు. నిరంతరంగా రకరకాల పేరు మీద ఇవాళ సమైక్యాంధ్ర మీడియాను మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పునరుద్ధరింపజేసి మళ్ళీ తెలంగాణను సమైక్యాంధ్ర పాలకులు పాలించే విధంగా ఇవాళ ప్రజల్లో తీస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అసలు అడ్డమైన తమ్మునేళ్ళు పెట్టి ఇవాళ కేటీఆర్ మీ వ్యక్తిత్వ హరణాన్ని చేస్తున్నటువంటి కొన్ని మీడియాల పట్ల నీ వైఖరి ఏంది చెప్పు. ఇలా బండి సంజయ్ మాట్లాడతాడు, మేము ఆంధ్రజ్యోతి ఆఫీస్కు, ఆంధ్రజ్యోతిని బహిష్కరించింది ఎవరు? బండి సంజయ్. మీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ చాలా స్పష్టంగా మేము ఇది తెలుగుదేశం పచ్చ మీడియాకు తోకలా మారింది కాబట్టి మేము దీన్ని బహిష్కరిస్తున్నామని మీ బీజేపీ నాయకులే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పారు. సెంట్రల్ మినిస్టర్ గారు అన్నాడు, అంటే ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సొత్తా అని చెప్పేసి ఇక్కడ టైటిల్ రావడంతో అలా జాగిరా అని. అంటే దీన్ని ఎవరైనా 24 గంటలలో బీఆర్ఎస్ నాయకులు ఏమన్నా ఏబిఎన్ మీద దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి బండి సంజయ్ అన్నాడు. ఎందుకు మరి బండి సంజయ్కి ఏం అవసరం వచ్చింది? ఇప్పుడు మేము దాడి చేస్తామని మా పార్టీ ప్రకటించలేదు. మేము దాడి చేసేటువంటి పార్టీ కాదు. 10 సంవత్సరాలు 24 సంవత్సరాలు దాదాపుగా 10 సంవత్సరాల అధికారంలో 14 సంవత్సరాల్లో ఉద్యమాల్లో ఉన్నాం. ఎన్నడూ కూడా ఎవరి మీద దాడి చేయకుండా ఒక శాంతియుతమైనటువంటి పద్ధతిలో మా ఉద్యమాలు నడిపినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి తమకు తామే ఊహించుకొని దాడి జరుగుతుందని, తమకు తామే ఊహించి వాళ్ళే పోలీసులు పెట్టుకొని ఇక్కడ ఏదో ముప్పు ఉన్నదని ఎందుకు రాస్తున్నావు? మరి తెలంగాణ టీఆర్ఎస్ జాగిరా అన్నావు, మరి ఆనాడు ఎందుకు వారిపోయినావు రాజీనామాలు ఇవ్వకుండా? తెలుగుదేశం పార్టీ రాజీనామాలు చేస్తే చిదంబరం ప్రకటనకు వ్యతిరేకంగా ఎక్కడ పోయి పండుకున్నావు రేవంత్ రెడ్డి? డెఫినెట్గా ఇది మా జాగీరే, ప్రజల జాగీరు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల జాగీరు, అమరవీరుల జాగీరు, ఉద్యమకారుల జాగీరు, ఇది తెలంగాణ సబ్బండ వర్గాల జాగీరు. దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కేసీఆర్, కేటీఆర్ మాకు నాయకుడు. కాబట్టి ఇటువంటి విషయాల పట్ల కొద్దిగా సెన్స్ ఉండి మాట్లాడాలి. ఉద్యమంలో లేని నాయకుడు ఇటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఇది మామూలే అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. ఇది పరిస్థితి.
అంటే ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను పక్కకు పెట్టి కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు, పబ్లిక్ను మాత్రము తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఆయన రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ అయితే విసిరిండో దానికి కేటీఆర్ స్పందిస్తే ఎందుకు రాలేకపోయాడు, మినిమం ఆ కాంగ్రెస్ కార్యకర్తకి ఇక్కడ పంపించే పరిస్థితి లేని ఈ ప్రభుత్వము అని చెప్పేసి, శాతగాని ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. అదే మరి బండి సంజయ్ విషయానికి వస్తే ఏబిఎన్ పైన ఎవరు దాడి చేస్తామన్నారు, ఎందుకు మరి బీఆర్ఎస్ పైన ఇంత కుట్ర, అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా అని చెప్పేసి ఇక్కడ సతమతం అవుతున్నారు జనాలు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.